నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. భగవద్గీత. అర్జున, మట్టితో చేసే బొమ్మలు ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి అన్నీ మట్టితోనే తయారు చేయబడ్డాయి. అలానే జీవుల శరీరాలు వేరైనా వాటిలో ఉండేది ఒకే ఆత్మ. ఈ విషయం తెలుసుకున్న ఎవ్వడు ఇతరుల్ని బాధపెట్టడు, ఎవరి చేతనైనా బాధింపబడడు. జీవితంలో ఏం చెయ్యాలో చెప్పేది రామాయణం, ఏం చెయ్యకూడదో చెప్పేది మహాభారతం, జీవితం ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత. నలుగురికి సహాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవమే నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తాడు. నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను, కానీ నీకు దానిని సులువుగా దాటడానికి శక్తిని ఇవ్వగలను. నీ దారిని సరళంగా చెయ్యగలను. కేవలం నీవు ధర్మ మార్గంలో సాగుతున్నప్పుడే నేను సహాయం చెయ్యగలను. అహంకారం అనేది మనిషిని దైవాన్ని వేరు చేసేది. అహంకారం మనిషిని మాయలో పడేస్తుంది. అభ్యాసం కంటే జ్ఞానం, అంతకంటే ధ్యానం, దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనవి. త్యాగం వలనే శాంతి కలుగుతుంది. నీ ఉద్యోగము, నీ హోదా, నీ అధికారము, నీ ధనము, నీ పలుకుబడి కొంతకాలం వరకే ఉంటాయి. నీ శరీరం కూడా నీ మాట వినని రోజంటూ ఒకటి ఉంటుంది. అందుకే దేనిని చూసి మెడిసిపడకు. సర్వత్రా సంచరించే ప్రచండ వాయువు ఎలాగైతే ఆకాశంలోనే ఉంటుందో అలాగే అన్ని ప్రాణులు నాలోనే ఉన్నాయి. కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది. చివరకు అధోగతి పాలవుతాడు. ఈ లోకము ఒక అలౌకిక ఆధార సహితము. ఈ జన్మ ఒక జ్యోతి స్వరూపము. శ్రీకృష్ణార్పణమస్తు.